సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది జనాల నుంచి కానీ మీకు అప్రోచ్ అయ్యే వాళ్ళ నుంచి కానీ? చాలా బాగుండేది. అంటే అందరూ చాలా హార్ట్ఫుల్లీ నన్ను వెల్కమ్ చేసేది. అవును. అంటే బాగా చేస్తున్నావు తమ్ముడు, నువ్వు నీకు అంటే బ్యాక్ సపోర్ట్ ఏం లేకున్నా కూడా ఎస్, బ్యాక్గ్రౌండ్ లేకుండా బాగా కష్టపడుతున్నావు, నీకు 100% మేము మా సపోర్ట్ ఇస్తాము, నువ్వు జస్ట్ నీ వర్క్ నువ్వు చూసుకో, నీ డెడికేషన్ బాగుంటుంది అండ్ నువ్వు చేసే ప్రతి పనిలో ఒక ఇది ఉంటుంది, సో ఒక జెన్యూనిటీ ఉంటుంది, సో 100% మా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పి నన్ను బాగా సపోర్ట్ చేసేది. అయితే మీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉండేది రెస్పాన్స్ మీకు మీ ఫ్యామిలీ నుంచి కానీ? అంటే ఇంత మన కుర్రోడు యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించాడు అంటే ఎలా అనుకున్నారు వాళ్ళు? నా ఫస్ట్ సాంగ్ అప్పుడు అంటేనండి ఇంట్లో అందరికీ నేను డాన్స్ చేస్తా అని తెలుసు. నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సాంగ్ నేను రాశాను అండ్ ఇదంతా చేశాను అనేది కూడా తెలియదు అసలు ఇంట్లో. అంటే వాళ్ళకి బేసిక్గా నేను ఒక డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నా, ఒక డాన్స్ క్లాస్ మెయింటెనెన్స్ చేస్తా, ఈవెంట్స్ చేస్తా అని మాత్రమే తెలుసు. ఇదంతా తెలీదు. సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ అంటే రాస్తున్నాను తెలుసు, బట్ ఇంత జరుగుతుంది అని తెలీదు. వాళ్ళకి ఏం తెలియదు పాపం.